అమ్మో, నరేష్ గాని ఇంట్లో అస్సలు వద్దురా నాయన. పోయిన తాపకి వాళ్ళ ఓనర్ మస్తు తిట్టిండు. మహేష్ గాని ఇల్లు పెద్దగానే ఉంటది కానీ వాళ్ళ అమ్మ ఊరికెళ్ళి ఎప్పుడు వచ్చేది తెలియదు. వచ్చిందంటే బూర్వీకి షారు కాస్తుంది మళ్ళా. గణేష్ గాడు మా గడపనేది ఒక్కొద్దంటాడాయే. గుంపుల గాళ్ళ మధ్యలో కూసోవాలంటే ఎట్లనో ఉంటది. ఏ ఎందుకు గంత పరిచయం చేస్తున్నావు, అట్లా పోదాంపా, మంచి అడ్డాలు దొరుకుతాయని లైన్లు కడుతున్నారు. కానీ మంచిగా చదువుండ్రి. మామిడి తోటల మందు తాగితే 25 చెప్పు దెబ్బలు 5,000 దండుగా. ఏం చేస్తాడు మరి? మందు మహారాజులకు మామిడి తోటే మంచి అడ్డా అయింది. అగో ఏడ చూడు కీసలు గిలాసలు అబ్రెక్కాయితాలు తాగి సప్పుడు కాకుండా పోతారా అంటే రిమ్మల బాటలు వలగొడితే ఆసామికి పెద్ద పరేషాన్, కాళ్ళకు గుచ్చుకుంటున్నాయట. ఎంత పనికున్నారు తాతలని చెప్పు దెబ్బల బ్యానర్ కట్టిండు మెదక్ జిల్లా బ్రహ్మనపల్లిలా. బ్యానర్స్ కట్టడం వల్ల కొద్దిగా తగ్గింది. ఇంకా పూర్తిగా నివారించాలని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తాము. ఎవరైనా ఇలా దొరికినచ్చో ఖచ్చితంగా ఏదైతే బ్యానర్లో మేము పాటిస్తున్నామో అది ఖచ్చితంగా అమలు చేస్తాము. వాళ్ళ నుంచి 5,000 జుర్మానా ఖచ్చితంగా వసూలు చేసే ప్రయత్నం కూడా చేస్తాము. రోడ్డు పక్కకే ఉండేటోరకు ఆయితరం వచ్చినా పండుగలు వచ్చినా దోస్తులు కలిసినా ఏ తోటలకు పోదాం పారా అని వచ్చి సిట్టింగ్ లేస్తుండట ముద్దుగా. ఇండ్లలో దాగితే ఈపులు సాఫ్ చేస్తారని గిట్ల రైతులను పరేషాన్ చేస్తే ఎట్లనే అన్నలు. ఓ కాళ్ళ తొవ్వ తప్పి దాగినా కీసలు గిలాసలు కాగితాలు బోయితాలు ఏరేసి సాఫ్ చేయాలి కదా. ఈ టెంకాల మళ్ళొచ్చేరు. రైతన్న అన్నంత పని చేయగల మరి.